రక్షణ అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా వస్తుందో మనకు తెలియదండి. రక్షణ అనేది ప్లాన్ చేసుకుంటే వచ్చేది కాదు. రక్షణ అనేది రెస్పాన్స్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుని వాక్యం మనం వింటామో ఆ వాక్యానికి రెస్పాండ్ అవ్వడమే రక్షణ. ఉదాహరణకి బైబిల్లో మనం చూసుకుంటే కనుక యేసు ప్రభువుతో పాటు కలువరిశిల్లో చనిపోయిన దొంగ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ టైంలో రక్షణ వస్తుందని కానీ ఆయన ఊహించలేదు. బట్ రక్షణ అవకాశం ఆయన జీవితంలో ఒకసారి వెళ్ళింది. జక్కయ్య ఇంటికి యేసు ప్రభువు వస్తానని జక్కయ్య ఎప్పుడు అనుకోలేదు, ఆయన ఎప్పుడు కలగనలేదు. కానీ యేసు ప్రభువు ఇంటికి వెళ్ళారు, రక్షణ పొందుకున్నాడు. సమరయ స్త్రీ బావికాడ యేసు ప్రభువుని ఎదుర్కొంటుందని ఆవిడ ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు, లేదా ఆవిడ ఊహించలేదు. కానీ రక్షణ అక్కడ దొరికింది ఆవిడకి. తర్వాత నపుంసకురాలు ఎవరైతే ఉన్నారో అపోస్తలుల కార్యాల్లో ఫిలిప్ వచ్చి నాకు వాక్యం చెప్తాడు కానీ ఆ టైంలోనే బాప్తిసం తీసుకుంటాను కానీ ఆవిడ ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. రక్షణ అనేది ప్లాన్ చేసుకుంటే వచ్చేది కాదు. బైబిల్లో కొంతమంది ప్లాన్ చేసుకుంటున్నారు రక్షణ తీసుకోవడానికి. ఒక ధనవంతుడైన రోమా సైనికులు వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి నేను పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఏం కావాలంటే ప్లాన్ చేసుకున్నాడు. నికోదేం ప్లాన్ చేసుకున్నాడు, బట్ వీళ్ళు ఎవరు రక్షణ తీసుకోలేదు. ఇప్పుడు గమనించండి ప్రియమైన సంగమా, రక్షణ అనేది ప్లాన్ చేసుకుంటే వచ్చేది కాదు, అది వాక్యానికి రెస్పాండ్ అవ్వడం. కాబట్టి విన్న వెంటనే అవేది రెస్పాండ్ అంటాం. నేను రేపొద్దున రెస్పాండ్ అవుతాను, ఎల్లుండి రెస్పాండ్ అవుతాను, అవతల ఎల్లుండి రెస్పాండ్ అవుతాను అంటే ఇది రక్షణ కాదు. రక్షణ అనేది వాక్యం కొరకు తీసుకునేది. ఆ రక్షణ అవకాశం ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా వస్తుందో మనకు తెలియదు. కానీ వాడి జీవితంలో వాడు చచ్చేలోపు ఒకసారైనా సువార్త అనేది వాడి చెవును పడుతుంది. రక్షణ అవకాశం వాడు చేదురుగలుగుతుంది. ఎవరైతే దాన్ని పుచ్చుకుంటారో వారు రక్షణ పొందుతారు, వారు క్రీస్తుతో కూడా ఉంటారు.